ఎప్పుడూ విచిత్రంగానే ఉంటాయి. వాస్తు బాగోలేదని పాత సెక్రటేరియట్కు ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. అదే సమయంలో 2016లో ప్రగతి భవన్ పూర్తయ్యాక జనాలను కలవడమే మానేశారు. దీంతో తమ సమస్యలను నేరుగా సీఎంకు చెప్పుకునే వీలు లేక చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. అటు చూస్తే సెక్రటేరియట్లో ఉండరు, ఇటు చూస్తే ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ చేయరు. ఇది పరిస్థితి. కొన్ని సందర్భాల్లో సీఎం ఎక్కడ అంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శించి పరిస్థితులు వచ్చాయి. దీన్ని గమనించిన కాంగ్రెస్ ప్రజాపాలన భవన్ చేస్తామని హామీ ఇవ్వడమే కాదు, తాము అధికారంలోకి వచ్చాక తమ పార్టీ సీఎం సమక్షంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామంటున్నారు. ప్రగతి భవన్ గేట్లు ఎప్పుడు ఎవరికి ఎలా ఓపెన్ అవుతాయో ఎవ్వరికీ తెలీదు. అది మరో లోకం. ఉద్యమకారులైనా, అమరవీరుల కుటుంబాలైనా, పౌర హక్కుల నేతలైనా, ప్రతిపక్షాలైనా, ఎమ్మెల్యేలైనా, ప్రజాప్రతినిధులైనా ఇలా ఎవ్వరికీ అపాయింట్మెంట్ ఉండదు. కానీ అవసరమైన వారికి మాత్రం ప్రగతి భవన్ గేట్లు బార్లా తెరుచుకుంటాయి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడు ఆంధ్ర నుంచి కొందరు ఏపీ బీఆర్ఎస్లో చేరారు. అప్పుడు వారందరికీ ప్రగతి భవన్ రారమ్మంటూ గేట్లు ఖుల్లా చేసింది. ఒక దశలో ఆంధ్ర లీడర్లకు ప్రయారిటీ పెరిగింది. అదే సమయంలో రాష్ట్ర మంత్రులు, ఇక్కడి ఎమ్మెల్యేలు, లీడర్లకు మాత్రం కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడమే గగనమైందన్న వాదన ఉంది. చాలా మందిని కేసీఆర్ ప్రగతి భవన్ గేటు దగ్గర నుంచి అట్నుంచి అటే తిప్పి పంపించేశారు. కొందరు గంటల పాటు వెయిట్ చేసినా లోపలికి ప్రవేశం దక్కలేదు. ఇందులో గద్దరు ఉన్నారు. ఆయన ప్రగతి భవన్ గేటు దగ్గరే కూర్చున్న ఫోటో అప్పట్లో వైరల్ అయింది. కేసీఆర్ తీరుపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. మోత్కుపల్లికి ఇదే పరిస్థితి ఎదురైంది. చేర్చుకున్నప్పుడే ప్రగతి భవన్లోకి ఎంట్రీ లభించింది. ఇక ఆ తరువాత అపాయింట్మెంట్ లేనేలేదు. అటు మా భూమి వంటి సినిమాలు తీసి తెలంగాణ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన నర్సింగరావు వంటి దర్శక నిర్మాతలకు అపాయింట్మెంట్ ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేకపోయారు. కామ్రేడ్ల పరిస్థితి అలాగే అయింది. మునుగోడు బైపోల్ టైంలో వారికి ప్రగతి భవన్లోకి ఆహ్వానాలు పలికి భోజనాలు చేయించిన కేసీఆర్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో ప్రగతి భవన్ గేట్లు ముఖం మీదే మూసేశారు. ఇది పరిస్థితి. కేసీఆర్ రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టాక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారన్న విమర్శలను విపక్షాలు వినిపించాయి. అటు పాత సెక్రటేరియట్కు కేసీఆర్ అస్సలే వెళ్లలేదు. భయంకరమైన వాస్తు దోషాలు ఉన్నాయంటూ అడుగు పెట్టలేదు. కొత్త సెక్రటేరియట్ కట్టిన తర్వాత కొద్ది రోజులు రెగ్యులర్గా వెళ్లారు. ఆ తర్వాత అక్కడికి కూడా వెళ్లడం లేదన్న వాదనను ప్రతిపక్షాలు వినిపిస్తున్నాయి. పైగా విపక్ష నేతలు కొత్త సచివాలయానికి వెళ్లినా అక్కడ పర్మిషన్ ఇవ్వలేకపోయారు. ఓఆర్ఆర్ లీజుల విషయంలో సెక్రటేరియట్లో కంప్లైంట్ చేసేందుకు వెళ్లిన టీపీసీసీ చీఫ్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని మే నెలలో పోలీసులు అడ్డుకున్నారు. తాను ఎంపీనని చెప్పినా లోపలికి పంపించలేదు. దీంతో ఆయన పోలీసులపై, సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వస్తే ఆయనకు సెల్యూట్ కొట్టి ఈజీగా లోపలికి పంపించారు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలకకపోవడంతోనే తాను వెళ్లలేదని గవర్నర్ తమిళిసై చెప్పుకున్నారు. గత నెలలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తన నియోజకవర్గ పనుల మీద సెక్రటేరియట్ వెళ్లారు. అయితే సీతక్కను గేటు దగ్గరే పోలీసులు ఆపేశారు. సెక్రటేరియట్లోకి ఎందుకు వెళుతున్నారు, ఎవరిని కలవాలి అని సీతక్కను పోలీసులు ప్రశ్నించారు. లోపలికి వెళ్లాలంటే ఎవరి దగ్గరికి వెళుతున్నారో వారి నుంచి తమకు చెప్పించాలని, లేదంటే విజిటర్ పాస్ తీసుకోవాలని, అప్పుడే అనుమతిస్తామని చెప్పారు. అయితే తనకు ఒక్క దగ్గర పని లేదని, 3-4 డిపార్ట్మెంట్లకు వెళ్లాల్సి ఉందని సీతక్క చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో విసిగిపోయిన సీతక్క చివరకు తన వాహనాన్ని అక్కడే ఆపేసి నడుచుకుంటూ వెళ్లారు. ప్రతిపక్షాలు ప్రశ్నించే గొంతులు రావద్దని సెక్రటేరియట్ ముందు బోర్డు పెట్టుకోండి అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు సీతక్క. సీఎం కేసీఆర్ ఎలాగూ ప్రజల మధ్యకు వచ్చేది లేదని, పైగా వచ్చేవాళ్లను అడ్డుకుంటున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని అన్నారు. సచివాలయం కేవలం బీఆర్ఎస్ నేతలకేనా అని నిలదీసిన పరిస్థితి ఎదురైంది.
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై రోజు ఏదో ఒక చోట ఆందోళనలు, నిరసనలు, ప్రగతి భవన్ ముట్టడి లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి కేసీఆర్ చొరవ చూపించడం లేదన్న వాదనను విపక్షాలు వినిపించాయి. ఎంతసేపు రాజకీయాలు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు ప్రజాదరణ పెంచుకోవాలనే కోణంలోనే ప్రగతి భవన్లోకి ఎంట్రీలు ఉంటున్నాయి అంటున్నారు. ఒక దశలో సీఎం కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని 3 ఏళ్ల క్రితం ప్రకటించారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ఇష్యూ హైలైట్ అయింది. తమిళిసై తెలంగాణ గవర్నర్గా 2019 సెప్టెంబర్ 8న బాధ్యతలు చేపట్టారు. గవర్నర్గా వచ్చిన తొలినాళ్లలోనే ప్రజా దర్బార్ నిర్వహించాలన్న తమ మనోగతాన్ని బయటపెట్టారు. ప్రజా దర్బార్ నిర్వహణకు ప్రత్యేక వెబ్ పోర్టల్ను సైతం తయారు చేయించారు. సామాన్య ప్రజలను స్వయంగా కలుసుకుని వారి నుంచి అర్జీలు స్వీకరించి ఆన్లైన్ ద్వారా సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపించడానికి, వాటి పరిష్కారానికి, ఆయా శాఖలతో సమీక్షించడానికి, పురోగతిని తెలుసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. కానీ కరోనాతో అది ఆగిపోయింది. ఆ తరువాత రాజ్భవన్ గేట్ ముందు కంప్లైంట్ బాక్స్ ను ఏర్పాటు చేయగా కేసీఆర్ దాన్ని సిల్లీ థింగ్ గా కొట్టిపారేశారు. చివరకు 2022 జూన్ 10న రాజ్భవన్లో మహిళా దర్బార్ను నిర్వహించారు. మహిళల సమస్యలను ఓపికగా విని పరిష్కరిస్తానని తమిళిసై హామీ ఇచ్చారు. ఆ కార్యక్రమం కేసీఆర్ సర్కార్కు అస్సలు రుచించలేదంటారు. మరోవైపు మా భూమి, దాసి లాంటి చిత్రాలతో తెలంగాణ సినిమాకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రముఖ దర్శకుడు, తెలంగాణ ఉద్యమకారుడు డి నరసింగరావు మంత్రి కేటీఆర్ తీరుపై ఇటీవలే ఫైర్ అయ్యారు. 40 రోజులుగా అడుగుతున్నా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. అత్యంత ఉన్నత వ్యక్తులను అత్యంత హీనంగా అణిచివేయడం ఎంత నీచమో ఒక్కసారి ఆలోచించు అంటూ ఘాటు కామెంట్స్ చేశారాయన. ఎంతలా హర్ట్ అయితే నరసింగరావు అలాంటి కామెంట్స్ చేసి ఉంటారన్న చర్చ కూడా జరిగింది. తెలంగాణ సినిమాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చారు. తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పనిచేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత సర్కార్తో కలిసి పనిచేశారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల ప్రయారిటీలు మారడంతో ఉద్యమకారులకు ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోవడం బంద్ అయింది అంటున్నారు. నిజానికి ఇటీవల ఎన్నికల ముందు కొందరు నేతలు ప్రగతి భవన్ వెళ్లి గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక అదే చివరిసారి అని మళ్లీ ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ కావన్న విషయాన్ని వారి ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ తీరు అంతే అంటున్నారు. ఆయనకు అవసరం వస్తేనే మళ్లీ పిలుపొస్తుందని, అప్పుడే ప్రగతి భవన్ తలుపులు తెరుచుకుంటాయని, లేకపోతే ఎదురు చూపులు తప్పవు అన్న సిగ్నల్స్ ఇస్తున్నారు. అవసరానికే ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయన్న టాక్ కూడా ఉంది. అవసరం తీరాక మళ్లీ ఆ సీన్ రిపీట్ కాదంటున్నారు. ఇందుకు కమ్యూనిస్టులను బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టుల సపోర్ట్ కేసీఆర్ కు అవసరం పడింది. దీంతో వారిని ప్రగతి భవన్ కు రప్పించి వారితో భోజనం చేసి మరీ చర్చలు జరిపారు. వారిని తీసుకుని మునుగోడు సభకు వెళ్లారు. మునుగోడులో గెలిచిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు కేటాయించే సమయంలో కనీసం చర్చలు కూడా జరపలేదు. దీంతో కామ్రేడ్లు చాలా హర్ట్ అయ్యారు. సిపిఐ కాంగ్రెస్ తో జట్టు కట్టి పోటీ చేస్తోంది. కేసీఆర్ తో కలిసి ప్రయోజనం పొందిన వారు కొందరే అని, నష్టపోయిన వారే ఎక్కువ అన్నది ఆయన ప్రత్యర్థులు ఎప్పుడూ చెప్పే మాట.